శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి నవంబర్ 30 నుంచి 6వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా డిసెంబర్ 5 వరకు రాశి మీద గురువు యొక్క భాగ్య దృష్టి పడుతుంది. సో దానివల్ల జాతకుడు ఎటువంటి ఇబ్బందులు కలిగినా దైవ సంకల్పంతో వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే వార ప్రారంభంలో గృహ సంబంధించిన విషయాల్లో ఎస్పెషల్లీ దగ్గర బంధువులతో స్త్రీలతో విరోధాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వృధాగా అనవసరంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాల వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. అలాగే ఏదో ఒక అపవాదు నింద మీ మీద ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అది సమస్య పోయినప్పుడు కూడా మనసుకు కష్టం కలిగించే విధంగా మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉన్నది. రాహు 12వ స్థితిలో ఉన్నప్పుడు మనకి సలహా ఇచ్చేవాళ్ళు కూడా మనం నష్టపోయే విధంగా సలహా ఇస్తూ ఉంటారు. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు పొందుతూ ఉంటారు. ఏదైనా రిస్క్ ఉన్నప్పుడు అది మీతో చేయిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకుండా పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 2 విధాలుగా నష్టపోవడం జరుగుతుంది. ఒకటేమో రిస్క్ ఎదుర్కోవడం జరుగుతుంది, ఆర్థిక పర నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 9వ స్థానంలో కొన్ని శుభగ్రహాలు అంటే శుక్రుడు, రవి, అలాగే కుజుడు. ఇది ధనాధిపతి భాగ్యస్థితిలో ఉండడం వలన, రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ అధికారులు కానీ తండ్రి గారు కానీ ఆర్థిక పరంగా సహకరిస్తారు. మీరు ఏదైనా ప్రభుత్వ అధికారుల నుంచి రుణం కానీ సహాయం కానీ ఆశిస్తుంటే కంప్లీట్గా సహకరించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం రవి కూడా భాగ్యస్థానంలో కుజుడితో కలిసి ఉండడం వలన మీ యొక్క వాక్చాతుర్యంతో చాలా విజృంభించి అవతల వారిపై విజయం సాధిస్తారు. అలాగే కొంత ధైర్యంగా ఏ ప్రయత్నం చేసినా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక సంకోచిస్తేనే టెంపరీగా ఒక ధైర్యం తెచ్చుకొని పోరాడి సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో వారి యొక్క సక్సెస్ మీకు చాలా సంతోషాన్ని అలాగే ఒక గర్వాన్ని కూడా కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు గతంలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యం వల్ల అది పిల్లల రూపంలో మీకు అదృష్టాన్ని కలిగించడానికి ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం తృతీయాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండడం వలన మీ తోడబుట్టిన వారితో, అక్కజెల్లులతో, స్త్రీలతో లేదంటే మీతో సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రావడం, వారు మీ మీద కొన్ని నిందలు వేయడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని వారు వేరే విధంగా అర్థం చేసుకోవడం వల్ల మీపై దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో స్త్రీల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ విషయంలో కొంతవరకు జాగ్రత్త పడవలసి ఉంటుంది. మనది తప్పైనా వాళ్ళది తప్పైనా మీరే రాజీపడి ఇంచుమించుగా స్త్రీలతో ఎటువంటి విభేదాలు లేకుండా పరిష్కరించుకుంటేనే మంచిది తప్ప కావాలని పెద్ద చేసుకోవడం వల్ల మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. పైపెచ్చు కొన్ని అబంధాలు మీ మీద పడడం, అది జనాలు నమ్మడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అంటే బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అలాగే ఏదన్నా ఒక స్థిరాస్తి చాలా కాలంగా అమ్మాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరి అనూహ్యంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధర రావడం వలన ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే ఒక వ్యాపార అవకాశం కానీ ఒక స్థిరాస్తి కొనుక్కోవాలని కానీ ఈ సందర్భంలో సడన్గా అవి మీకు అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరంగా ఉన్నటువంటి టైట్ పొజిషన్ ప్రకారం ఇప్పుడు కొత్త వ్యవహారాలు చేసే అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. మరీ ధైర్యం చేసి అప్పు చేసి అలాగేలా చేయడం వల్ల నష్టపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఎటువంటి ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఈ సమయంలో మీరు చేయకుండా ఉంటేనే చాలా వరకు మంచిది. సో ఇక ఈ కేతువు 6వ స్థానం, రాహు 12వ స్థానంలో ఉండడం వలన ఎక్కువగా అనవసర ఖర్చులు ఖర్చు పెట్టడం,
మనకి ఉపయోగం లేదని తెలిసి కూడా కొన్ని పనులు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దానికోసం తిరుగుతూ ఉంటారు. చివరికి ఆ ప్రయత్నం వృధాగా వేస్ట్ అవుతుంది. ఆ విషయం మీకు ముందే తెలుసు, అయినప్పుడు కూడా ఒక ఉద్యోగ ప్రయత్నమో ఒక వ్యాపార ప్రయత్నమో ఇంకో దానికోసం తిరుగుతూ ఉంటారు. చివరి నిమిషంలో అవి నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ మీనరాశి వారికి ప్రధాన గ్రహాలు అనేటువంటి గురువు ఈ వారం ఒక విధంగాను, తర్వాత వారం నుంచి ఇంకొక విధంగా, అంటే నెక్స్ట్ వీక్ ఏదన్నా ఈ జాతకులకి అతి తొందరలో స్థానచలనం కానీ ఉద్యోగ మార్పు కానీ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవడం వల్ల ఈ శుక్ర మౌఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పూలు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వేలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.